నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను పరామర్శించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, పలు పార్టీల నాయకులు. వేదానికి పుట్టినిల్లు ఐ భీమవరం వేద పాఠశాల, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు. దివ్యాంగులు, అభాగ్యులు, అంధులకు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం భగవంతుడు మెచ్చిన కార్యక్రమం. భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో ఘనంగా కార్తీక దీపోత్సవం. పితృవియోగంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఏపీఐసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, తెలుగు మహిళ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజ్యలక్ష్మి, ఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు అయినంపూడి శ్రీదేవి, మోహనరావుతో పాటు వివిధ పార్టీల ప్రముఖులు, అధికారులు పరామర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి తీరని లోటని అన్నారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు 91 సంవత్సరాలు జీవించి మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంతంలో అందరినీ మన్ననలు పొంది మరి పరమపదించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి వర్మ గారు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారట. ఆయన ఆశీస్సులు ఫలించి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. మంత్రిగా కొడుకేమో ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి టీవీలో చూశాడు. నిరాడంబరం ఉన్నటువంటి మనిషి ఇలా జరగటం ఎవరికైనా బాధే. ఏదైనా ఈ పరిస్థితిలో సూర్యనారాయణరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని, వర్మ గారి పరిస్థితిని ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం. భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు మరి ఆయన మరణాంతరం కూడా మనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన చాలా రోజుల నుంచి కూడా ఆరోగ్యంగా హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ మరి ఆయన మృతి మనందరికీ కూడా నరసాపురం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తీరని లోటు. అదేవిధంగా వారి తనయుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మరి కేంద్ర సహాయ మంత్రి వర్యులు, మరి ఆయన కూడా మంత్రి పదవి వచ్చిన కాడి నుంచి మరి వారి తండ్రి సూర్యనారాయణరాజు గారు ఆరోగ్యపరంగా కూడా మరి హాస్పిటల్లో ఉండడం, మరి 5 నెలల నుంచి కూడా పూర్తిగా ఆయన దగ్గరుండి సేవలు చేసుకోవడం కూడా మనందరం చూసాం. మరి ఆయనకి సూర్యనారాయణరాజు గారికి ఆయనకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ, అదేవిధంగా ఆయన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ కూతుర్లకు కానీ శ్రీనివాస వర్మ గారు కానీ ఆ దేవుడు ఒక ధైర్యాన్ని కలిగించే విధంగా కూడా మరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.
వేదానికి పుట్టినిల్లు ఐ భీమవరం వేద పాఠశాల అని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నపూర్ణలు అన్నారు. శుక్రవారం ఆకివీడు ఐ భీమవరంలోని వేద పాఠశాలకు ఏలూరు గుప్తా ఫౌండేషన్ సౌజన్యంతో 3,50,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ ఆటోను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వేద పాఠశాల విద్యార్థులను హాస్పిటల్కు తీసుకువెళ్లేందుకు ఈ ఆటోను ఉపయోగించారని సూచించారు. వేద విద్యార్థులకు ఉచితంగా చికిత్స అందిస్తున్న డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, జంపన సుబ్రహ్మణ్యం రాజు, మాజీ సర్పంచ్ కనుమూరు రామకృష్ణరాజుతో పాటు వేద విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన వేద పాఠశాల ఎంతో చక్కగా అభివృద్ధి అవుతూ ఉంది. మన ప్రిన్సిపల్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా ఎంతో, ఎందుకంటే ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఎందుకంటే 12 సంవత్సరాలు చదివేటువంటి దాన్ని కూడా 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు కూడా పూర్తి చేసినటువంటి ఘనత ఈ యొక్క వేద పాఠశాలకు ఉంది. ఏదైనప్పుడు ఈ మధ్యకాలంలో మనకి అనారోగ్యంగా ఉన్నటువంటి పిల్లల్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్టర్ ప్రతాప్ గారు అనేటువంటి మా డాక్టర్ గారు ఎంతో స్వయంగా ఉచితంగా వైద్యం చేసేటువంటి మహానుభావుడు. ఆయనకి ఎంతో ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అయితే ఇటువంటి జ్వరాలు అవి వచ్చినప్పుడు మరి వాహనాలు లేదా వాళ్ళు ఇమీడియట్గా పేరెంట్స్ దగ్గర పంపించేస్తున్నారు. అలా అక్కర్లేకుండా పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ బడ్డీని పెట్టడం, మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు మనం కాపాడకపోతే అప్పుడు ఆ పేరెంట్స్ కాపాడగలుగుతారా? అందుకని చెప్పి ఈ డాక్టర్ గారు మనకు సహాయం చేసేటి వారు ఉన్నారు. ఇక్కడ ఒక వాహనం ఉంటే బాగుంటుంది అనేటువంటి భావంతో ఉన్నప్పుడు అన్నపూర్ణ తప్పనిసరిగా ఈ క్షణంగానే మనకు లక్కీగా డ్రైవర్ పెట్టుకునే అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ చేసి బతికే లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ కాదు, లైసెన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి డ్రైవర్ ఉంటాం అదృష్టం. కాబట్టి ఆయన ఇమీడియట్గా ఇవ్వాలంటే ఆయన గుప్తా గారికి రావడం జరిగింది. ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఆ కార్యక్రమం నేనే చేస్తానని చెప్పి 3,50,000 రూపాయలు హెచ్చించి ఆ యొక్క ఈ వాహనాన్ని ఇక్కడికి దేవస్థానానికి ఇవ్వటం జరిగింది. మరి యొక్క ప్రిన్సిపల్ గారు మన అధికారి యొక్క ఆమోదంతో ఇక్కడ ఈ కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఐబీఆర్ ఈ వేద పాఠశాల టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న వేద పాఠశాలలో నెంబర్ 1గా ఇవాళ ఐబీఆర్ వేద పాఠశాల ఉంది. అలాగే రాష్ట్రపతి గారి కోరిక మీద మా బాపిరాజు గారు, అన్నపూర్ణమ్మ గారు భార్యాభర్తల సౌజన్యంతో, ఇంకా దాతల సౌజన్యంతో ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఐబీఆర్ నుంచి తక్కువమైన ఆటో దొరకదు. అలాగే ఈ గుప్తా ఫౌండేషన్ అనే ఏలూరు వారు ఉదారంగా విరాళం ఇచ్చి వెంటనే ఒక పేషెంట్ తీసుకెళ్లాలన్నా ఏదైనా అర్జెంట్ అయినా ఇలా ఆటో సమకూర్చి దాతలకు మనస్ఫూర్తిగా మా గురువుగారి ద్వారా, మా బాపిరాజు గారి ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలి. ఇప్పుడే నెంబర్ 1గా వచ్చింది, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుడిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. దాతలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఇంకా ఎదరికి తీసుకెళ్ళాలి, ఇంకా దాతలు ఉండాలని కోరుకుంటూ నలుగురు వేస్తేనే ఆనందం అది. అలాగే చాలా సంతోషం ఇవాళ చేసింది ఈ కార్యక్రమం మా గురువుగారికి సాష్టాంగ నమస్కారం. విజ్ఞానపీఠం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాఠశాల. ఈ పాఠశాలని మనకు బాపిరాజు గారు, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ సౌజన్యంతో ఈ పాఠశాల నడుస్తోంది. అయితే ఇక్కడ పిల్లలకి ఈ మధ్యకాలంలో డెంగ్యూ అని ఇలాంటి జ్వరాలు, విష జ్వరాలు రావడంతో అయ్యా రాజుగారు మన పిల్లలకి ఇలాంటి అనారోగ్యాలు చేస్తున్నాయి, దీనికి మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని అడిగి ఒక ఆటో లేకపోతే ఒక వాహనం తెప్పించుకుందాం అనుకుంటున్నాం అని చెప్పాం. సరే అలాగా ఆటో అని అడగండి అని చెప్పిన ఆయనే మీరేం కంగారు పడకండి, దాని విషయం నేను చూస్తాను కదా అని మాకు ఈ పిల్లలందరినీ ఆయురారోగ్యాలతో ఉండాలనే మనోభావం వాళ్ళు పెట్టుకుని ఈ పాఠశాలకు అనేక రకాలైన ఉపకారాలు చేస్తాను ఇకపైన కూడా అని చెప్పి ఇప్పుడు ఈ ఆటోని మన గుప్తా గారి ద్వారా మనకి ఇప్పించారు. ఆ పెద్దలు ఆయురారోగ్యాలతో ఉండాలని, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నిరంతరం వాళ్ళ మీద కృపాకటాక్ష వీక్షణలు కలగాలని కోరుకుంటూ ఈ విషయంపై మన గుప్తా గారు, రాజుగారు కూడా కొన్ని ప్రసంగాలు చేయాలని కోరుకుంటున్నాను.
మీడియా అక్రిడేషన్ కమిటీలో గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘాలకు జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కార్యవర్గం అత్యవసర సమావేశం భీమవరంలోని యూటీఎఫ్ భవనంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో జర్నలిస్టులు పిల్లలకు స్కూలు ఫీజులో 50% రాయితీని కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి యూనియన్ కృతజ్ఞతలు తెలియజేసింది. 2025 సంవత్సరానికి కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నూతన విధానాన్ని ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. గతంలో 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరింది. మీడియా అక్రిడేషన్ కమిటీలో గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘాలకు జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ గట్టిగా డిమాండ్ చేసింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, పెద్ద పత్రికలు, మధ్య తరహా, చిన్న పత్రికల నుంచి ఖచ్చితంగా ప్రతినిధులు రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీల్లో సభ్యులుగా ఉండేలా ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేయాలని యూనియన్ సూచించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలని సమావేశం కోరింది. అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేందుకు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. డిసెంబర్ 1 నుండి 15వ తేదీలోపు జిల్లాలో సభ్యత్వ కార్యక్రమం పూర్తి చేయాలని తీర్మానించడం జరిగింది. అలాగే జనవరిలో జరిగే స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎన్నికలకు సంబంధించి పశ్చిమ గోదావరి నుంచి సహాయక ఎన్నికల అధికారిగా తాడేపల్లిగూడెంకు చెందిన యూనియన్ సభ్యులు ఏవీ రామరాజును ఎంపిక చేస్తూ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లా ప్రెసిడెంట్ విఎస్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీలు జకంశెట్టి శ్రీనివాస్, పులవర్తి నరసింహారావు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ గోపాలకృష్ణ, డి కృష్ణమోహన్, జి ఉదయభాస్కర్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాసంశెట్టి బాలబాలాజీ, విఎన్ఎల్ మూర్తి, ఎన్ సత్యనారాయణ, భీమవరం ప్రెస్ క్లబ్ సెక్రటరీ హనుమంతరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కార్యవర్గ సమావేశం భీమవరంలోని యూటీఎఫ్ భవనంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులకు వచ్చే సంవత్సరం అక్రిడేషన్లో ఇవ్వడంలో జర్నలిస్టు యూనియన్కు ప్రాధాన్యత కల్పించాలని ప్రధానమైన డిమాండ్తో సమావేశం నిర్వహించాము. జర్నలిస్ట్ మిత్రులకు, కుటుంబాలకు, పిల్లలకి ఫీజు రాయితీలో కల్పించడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గారికి, డిఈఓ నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపాం. అలాగే సంవత్సరానికి గాను మిత్రులందరూ యూనియన్ సభ్యత్వం తీసుకోవాలని, డిసెంబర్ 15వ తేదీలోగా ఏ నియోజకవర్గానికి నియోజకవర్గం సభ్యత్వం పూర్తి చేయాలనేది సంకల్పంగా పెట్టుకున్నాం. ఈరోజు భీమవరం యూటీఎఫ్ హాల్లో జిల్లా యూనియన్ అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ కల్పిస్తూ సర్క్యులర్ ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే 2025 సంవత్సరానికి నూతన అక్రిడేషన్ మంజూరు విషయంలో ఈరోజు ఒక తీర్మానం చేశాం. అదేంటంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ అక్రిడేషన్ విధానం మీద గైడ్లైన్స్ ఏంటనేది ఇంకా బయట పెట్టలేదు, రిలీజ్ చేయలేదు. మేము ఆల్రెడీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాం మరో 2 రోజుల్లో. జనవరి 1కి కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలంటే 2025 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఈ విధి విధానాలు ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కొత్త అక్రిడేషన్ పాలసీకి సంబంధించి జీవో ఇవ్వాలని మేము జిల్లా యూనియన్ తరఫున, జిల్లా కమిటీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జర్నలిస్టులకి తీరని అన్యాయం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు మీడియా అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా జరిగింది గత 5 సంవత్సరాల్లో. దానివల్ల అర్హులైన జర్నలిస్టులు కూడా చాలామంది అక్రిడేషన్ లేకుండా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్తగా వచ్చే పాలసీలో, నూతన అక్రిడేషన్ పాలసీలో జర్నలిస్టు సంఘాలకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని మేము యూనియన్ తరఫున చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ ఏపీడబ్ల్యూజేకి ప్రాతినిధ్యం కల్పించాలి. అదేవిధంగా సెక్రటరీ గారు చెప్పినట్టు పాత జీవోను అమలు చేయాలి. అలాగే రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులకి మెయిన్గా ప్రాతిపదికన అన్నీ కూడా వర్తించే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఇక్కడ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలి. దీనిపై మొత్తం సమగ్ర విచారణ చేసి, అలాగే కూడా దేనికైతే రెవెన్యూలు కూడా
జర్నలిస్టులంతా కూడా సభ్యత్వ రెవెన్యూలు కూడా చేసుకోవాలని చెప్పేసి అత్యవసర సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దీని అన్నిటికీ కూడా జర్నలిస్టులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచు ఈ కార్యవర్గం సమావేశానికి ముఖ్య ఉద్దేశం తెలియపరచడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జర్నలిస్టుల యొక్క సభ్యత్వాల రెన్యువల్ కోసం, అలాగే ఇళ్ల స్థలాల మంజూరు కోసం, అక్రిడేషన్లో ఇది గతం మాదిరిగా కాకుండా జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని, అక్రిడేషన్లకి కమిటీలో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దివ్యాంగులు, అభాగ్యులు, అంధులు, బధిరులతో కార్తీక వన సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని, సమారాధనలు సమైక్య భావాలు పెంపొందిస్తాయని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం మార్కెట్ యార్డ్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు, బధిరులు, అంధులు, మానసిక దివ్యాంగులు, అనాథ పిల్లలకు కార్తీక అన్న సమారాధన నిర్వహించి వారికి దుప్పట్లు, కంచాలు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అభాగ్యులు, దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, ఇక్కడ నిర్వహించిన పోటీల్లో నిరూపించారని, గత 30 ఏళ్లుగా వీరందరితోనూ ఇలాంటి సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సంఘ సేవకులు చెరుకువడ రంగసాయి, కంతేటి వెంకటరాజులు అభినందనీయులని అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షులు చిలుకూరి నరసింహరాజులు మాట్లాడుతూ సకలాంగులను మించి ఈ దివ్యాంగులు ఎంతో ముందు ఉన్నారని, వన సమారాధనతో వాళ్లలో చైతన్య స్ఫూర్తి కలుగుతుందని, ఈ బాలలతో విద్యాలయాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ అరుణోదయ మనోవికాస కేంద్రం, శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, డాక్టర్ రమణరాజు అంధ పాఠశాల, ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్, ప్రభుత్వ భవిత కేంద్రంలోని 400 మందికి భోజనాలు, దుప్పట్లు, కంచాలు దాతలు చిలుకూరి నరసింహరాజు, గంధం శ్రీదేవి, సామంతపూడి మనిల ఆర్థిక సహకారంతో అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ నాయకురాలు ఆరేటి రాణి, చీడే అమ్మాజీ, సామంతపూడి మణి, భీమవరం లయన్స్ క్లబ్ డైరెక్టర్ నందమూరి రాజేష్, లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి కృష్ణ, సంత్ నిరంకారీ మండలి ప్రసాద్ రాజు, కనకర్ల విజయ రామకృష్ణ, సంత్ నిరంకారీ మండలి సభ్యులు, హనుమాన్ లలిత పారాయణ బృందం సభ్యులు దివ్యాంగులకు సేవలు అందించారు. భీమవరం హాట్ లైన్స్ బాబు ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా భోజనాలు అందజేశారు. అనంతరం ఈ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, నిర్వాహకులను మున్సిపల్ కమిషనర్ సత్కరించారు. అభినందనలు, పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ప్రారంభంగా ఆ విఘ్నేశ్వరుడి మీద త్యాగరాజ స్వామి వారి కృతి ఓతాపే అంటూ చక్కని పాటతో మనం ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేసుకుందాం. वरदे कामरूपिणी विद्यारंभं कमस्यामि सिद्धि भवसमेतरा पद्मपत्रि सलासी पद्मकेशो वंदिनी सजापद ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీ చైతన్య వేదిక, అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి చిలుకూరి నరసింహరావు గారు. మనం ఎన్నో కార్యక్రమాలు రోజు చేస్తూ ఉంటాం, ఎంతో మంది సహాయం చేస్తూ ఉంటాం. కానీ కడుపు నిండిన వారికి సహాయం చేస్తే వచ్చే తృప్తి కంటే ఎవరికైతే అవసరమో, ఎవరైతే దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది, అటువంటి శక్తి లేని వాళ్ళకి మనం చేయగలుగుతామో అప్పుడే మనకు ఆత్మసంతృప్తి, మనస్ఫూర్తిగా మనకు చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు కార్యక్రమం అనేది నిజంగా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. భీమవరం పట్టణంలో నిజంగానే నేను ఫస్ట్ టైం నేను చేసిన మున్సిపాలిటీలో ఎంతమంది దాతలు చెప్పారంటే ఈ భీమవరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ దానగుణంలో కానీ ఈ యొక్క సహాయం చేయడంలో చాలా ముందుంటారు. ఉన్నా కూడా పబ్లిసిటీ కోరుకోకుండానే సహాయం చేసే వాళ్ళు అనేది నిజంగా చాలా గ్రేట్. ఇలాంటి కార్యక్రమాలు రావడం నిజంగా నాకు కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. బయట మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ వాటికంటే ఇక్కడ ఎక్కువసేపు గడపడం అనేది మాకు నిజంగా ఆనందం కలిగిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగసాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఆయన తెలుసు, ఆయన వయసు దాటిపోయినా కూడా ప్రతిరోజు యాక్టివ్గా పురాణాలు రోజు ప్రోగ్రామ్ ఉండాల్సిందే, లేకపోతే ఆయనకు పిచ్చెక్కితో మరి ఏమో కానీ రోజు ప్రోగ్రామ్ ఉంటే తప్ప అందుకని
నిజంగా అటువంటి వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కార్తీక దీపం అలాగే మరి ఈ రోజున గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆయన సేవ చెప్పినట్టుగా వికలాంగులకి అలాగే బలినందరికి మరి ఎందుకు ఏర్పాటు చేసి కార్తీక రోజున ఏర్పాటు చేయాలని గత 20 సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్య అతిథిగా మన పుస్తక చేతులు కమిషనర్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే నరసింహారావు గారు అలాగే ఇప్పుడు నరసింహారావు గారు గారు వెంకటరాజు గారు నాని గారు మరి అందరూ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ చేసినటువంటి ఎన్జిఓ కార్యక్రమాలు ఇది భాగం. ప్రతిరోజు కార్యక్రమం అయింది, ఈరోజు ఇది ఒక కార్యక్రమం. మరి సోదరులందరూ దీన్ని ఉపయోగించుకుని శ్రద్ధగా 10 సంవత్సరం జరుపుకోవచ్చు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, కానీ ఇలాంటి కార్యక్రమానికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నిజంగా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మానసిక అంగవైకల్యం ఇవన్నీ కూడా ఓన్లీ కాళ్ళకి చేతులకి కంటికి కాదు, మనసుకి సంబంధించింది ఏదైనా ఉంటే అది 100% మీరు మేము ఒకటే. ఎప్పుడైనా ₹1 పిల్ల మనం సంపాదించిన రోజున అందులో 10 పైసలు ఎడ్యుకేషన్ కానీ, ఒక 10 పైసలు సొసైటీ గురించి, ఒక 10 పైసలు ఇలాగా లేని ప్రజలకి అన్నదానం చేయటంలో ముందుంటే ఈ అగ్రరాజ్యంగా తయారవుతుంది. దానికి పెట్టిన పేరు భీమవరం. భీమవరం నిజంగా ధన్యవాదాలు. కార్తీక వన సమారాధన చేసుకుంటున్నాం. ఈ నెలలో ప్రతి కార్యక్రమంలో కూడా వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఈ రోజు చాలా మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునే విధంగా మన రంగసాయి గారు మనందరినీ ఇక్కడ తీసుకురావడం, మీ అందరినీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఒక చోట కాదు, అందరూ కూడా వివిధ కళాశాలల నుంచి, స్కూల్స్ నుంచి కూడా రావడం జరిగింది. అనేటువంటి కార్యక్రమంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా రంగసాయి గారు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి దాతల సహకారం కూడా పూర్తిగా సంపూర్ణంగా ఉన్నది. ఆ దాతలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. బ్లైండ్ స్టూడెంట్స్, అనాథ పిల్లలు, మరి బౌద్ధ నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూళ్ళు, అలాగే అరుణోదయ మనోవికాస కేంద్రం, అలాగే రమణదాస్ గారి హై స్కూల్, వీళ్ళందరూ కూడా ఒక క్లబ్ చేసి ఇంచుమించు 2 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇంతమంది స్కూల్ వాళ్ళు సేఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సదా అందరినీ కూర్చోబెట్టి ఇలా భోజనం పెట్టి ఆనందం చేయాలని, వాళ్ళలో ఒక రకమైన మానసిక ధైర్యం కల్పించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. విశ్వనాథ్ గారి సోదరులు అంతా కంప్లీట్ సేవ చేస్తున్నారు. మరి ఆధ్యాత్మికంగా కావాలంటే గొప్ప విశ్వనాథ శాస్త్రి గారు, విభీష్ శర్మ గారిని, అది మరి ఇలా అందరినీ తీసుకొచ్చి భీమవరం పరిచయం చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విశ్వనాథ్ గారు. మా కంటే వెంకటరాజు గారు మా సంబంధించి మంచి రిస్మికు మాతో పాటు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది కార్యక్రమం. ఆ స్కూల్ ప్రిన్సిపాల్స్ వారి హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా వంశమారాధన దివ్యాంగులకి అది ప్రత్యేకంగా కేటాయించి చేయించడం అన్నది విజ్ఞాన వేదిక వారు చాలా అభినందనీయులు. మళ్ళీ అదే కాకుండా డిఫరెంట్ గా వాళ్ళకి దుప్పట్లు కానివ్వండి, చిన్న చిన్న ఆట సామాన్లు, చిన్న చిన్న ప్రైజులు ఇచ్చి వాళ్ళలో కూడా మానసిక ఉల్లాసం కలగజేయడం అన్నది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనేలా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం సందర్భంగా విశేష కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిర నిర్మాణకర్త చైర్మన్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినిడి తిరుమలరావు, బాబీ, మల్లినిడి సుధాకర్ కుటుంబ సభ్యులతో కార్తీక దామోదర, శ్రీ తులసి ధాత్రి సహిత ఆకాశదీప పూజా కార్యక్రమాలను శ్రీ సాయి సేవకులు, సాయి భక్తుల సమక్షంలో మందిరం ప్రధాన అర్చకులు పి నారాయణ శేషకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిర ప్రాంగణంలో వివిధ రకాలైన రంగులతో, పుష్పాలతో, దీపాలతో శ్రీ సాయినాథుడు, ఓంకారం, శివలింగాలను అలంకరించారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని మందిర చైర్మన్ మల్లినిడి తిరుమలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వెంకట సాయినాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డు లో వేంచేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయిందన్నమాట అండి ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలతో భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మల్లినిడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినిడి తిరుమలరావు, బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు, సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా, ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత, తులసి ధాత్రి సహిత ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక 3 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సకల దేవతా స్వరూపుడిగా భావించేటువంటి దత్తాత్రేయ స్వరూపుడైన సాయిన అనుగ్రహం అందరికీ కలగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ జై సాయిరామ్. కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలపై హింసాకాండకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక కోప కళ్యాణ మండపంలో సీఐఎం నాగరాజు, 19వ వార్డు సచివాలయం మహిళా పోలీస్ సయ్యద్ షాహనాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలను రక్షించండి, సమాజాన్ని కాపాడండి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తమకు ఫిర్యాదు చేయాలని అన్నారు. షాహనాజ్ మాట్లాడుతూ ఇటీవల మహిళలపై జరిగిన కృత్యాలు, మహిళలు స్పందించవలసిన విధి విధానాల గురించి వివరించారు. మాజీ ప్రెసిడెంట్ రూపవాణి మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతను, మహిళలు సంస్కారవంతమైన జీవన విధానాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, సెక్రటరీ మెంటే అమ్ములు, ట్రెజరర్ రావులి రజని, ప్రణవి ప్లే స్కూల్ కరెస్పాండెంట్ సుభద్రాదేవి, మాజీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రూపవాణి, సిఐ నాగరాజు గారు, సయ్యద్ షహనాజ్, ఎర్రశెట్టి హరనాథ్, పాసం సుభద్రాదేవి, సంధ్యారాణి, వేణు తదితరులు పాల్గొన్నారు. అది ఈరోజు మనకి ఆడపిల్లలకు ఇస్తున్నటువంటి గౌరవం కానీ ఇది కానీ మరి ఓకే దాన్ని అధిగమించాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ సేవ్ కావాలంటే మనం ఎవరి నుంచి రక్షించాలి, ఎలా రక్షించాలి, ఏం నేను గమనించిందల్లా ఈ మధ్య టీనేజ్కి వచ్చిన తర్వాత ఆడపిల్ల అంటే మనం ఫస్ట్ నుంచి చైల్డ్ ఏజ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఒక ఆవిడ చెప్పారు, చిన్న సమస్య చెప్పారు. దాని చిన్న సమస్య చాలా పెద్ద సమస్య. అది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పేరెంట్స్, పోలీసు, సొసైటీ, మనం అందరం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి దాని మీద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే చైల్డ్ అనే వాళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత పేరెంట్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, అలాగే ఐసీడీఎస్ఎల్ దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, సిడిపిఓ గారు ఏదో ఇన్ఛార్జిగా ఉంటారు దానికి. వీళ్ళందరూ కూడా ఒక చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళందరం కలిపి
మహిళల్ని ముఖ్యంగా బాలికల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉంది. అటువంటి ఇష్యూస్ మనం జరిగినప్పుడు వెంటనే మన దృష్టికి తీసుకొస్తే ఓన్లీ మహిళా సంరక్షణ గురించి ఇది మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181. ఈ నెంబర్ కూడా మీరు కంపల్సరీగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇది వరకు మనకి దిశ చట్టం అనేవాళ్ళు, దిశ చట్టం, దిశ యాప్ అనే ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్ కింద ఉంది. ఆ ఉమెన్ సేఫ్టీ యాప్ అందరి దగ్గర ఉందా? ఉమెన్ సేఫ్టీ యాప్ కూడా మీరు ఒకసారి అందరికీ డౌన్లోడ్ చేపిస్తే, మా మహిళా పోలీస్ గారు డౌన్లోడ్ చేపిస్తారు. అందరూ కూడా ఉమెన్ సేఫ్టీ యాప్ని అందరూ డౌన్లోడ్ చేయించుకుని ఒకవేళ మీకు ఏదైతే ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాబ్లం ఏరియా ఒక ఫోటో తీసి లేకపోతే మీకు ఇబ్బంది లేదు పెట్టినట్లయితే వెంటనే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్ని నెంబర్లు ఉన్నప్పటికీ ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ స్టేషన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాం జరుగుతుంది. అర్ధరాత్రి అయినా సరే రెస్పాండ్ అవుతాం. అందులో ఎటువంటి డౌట్ మీరు పెట్టాం. మనం ఒక బండి మీద జస్ట్ వస్తుంటే చూసాను, ఒక అమ్మాయి వెళ్తుంది, మనం కామెంట్ చేయకూడదు, అసలు అన్ని హిప్స్ అన్ని బయటే ఉన్నాయి. మీరందరూ నా సిస్టర్స్ లానే భావించి నేను చెప్తున్నాను. తను అట్లా వెళ్తుంటే అసలు మనకే చూసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటే మరి ఇంకా ఒక బాయ్, ఒక మెయిల్ అయి ఉండి వై కాంట్ హీ కామెంట్ అబౌట్ దట్ పర్సనాలిటీ అండ్ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ దట్ గర్ల్? అంతే కదండి. ఎందుకు వాళ్ళు కామెంట్ చేస్తారు, వెనకబడతారు, వాళ్ళని వేధిస్తారు? మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.